ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. శ్రేష్టమైన సృష్టి, ది బెస్ట్ క్రియేషన్. మనము క్రీస్తేసులో దేవునిచే సృష్టింపబడిన పనితనము మరియు మనము మంచి పనులు చేయడానికి ఉద్దేశించబడ్డాము. వాటి కోసం దేవుడు ముందుగానే ప్రణాళిక వేశాడు. మనం ఈ మంచి పనుల్లో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని కేవలం రక్షించడమే కాకుండా మనము ఆయన సేవలో మంచి పనులు అనగా సత్క్రియలు చేస్తూ జీవించాలని కోరుకుంటున్నాడు. ఈ పనులను మనము సొంత శక్తితో కాకుండా క్రీస్తు ద్వారా పొందిన నూతన సృష్టి ద్వారా చేయగలుగుతాము. మనము ఆయన పనితనము అనగా ఆయన యొక్క గొప్ప సృష్టి మరియు మన జీవితాల ద్వారా ఆయన మహిమపడాలని ఆయన ప్రణాళిక. మీరు శ్రేష్టమైన వారు, ప్రభు యొక్క హస్తమునందు శ్రేష్టమైన సృష్టి అయి ఉన్నారు. దేవుడు మిమ్ములను సృష్టించినప్పుడు తన పోలికగాను తన స్వరూపమందు సృష్టించెను. మీరు లోక ప్రకారముగాను ఆత్మ సంబంధమైన వారిగాను ఎదుగుటకును విజయవంతమైన జీవితమును జీవించుటకును కావలసిన వాటినంతటినీ చేసి ముగించెను. మీ యొక్క ఆత్మ శ్రేష్టమైనది, పరలోకముతోనూ పరిశుద్ధాత్మునితోనూ సత్సంబంధము కలిగి ఉండేది. మీ యొక్క ప్రాణము శ్రేష్టమైనది. మీరు ప్రభువును స్తుతించుచున్నప్పుడు మీ యొక్క ప్రాణమునందు ఆనందించుట జరుగుచున్నది. ప్రభువును ప్రేమతో పాడి ఆరాధిస్తున్నప్పుడు దేవుడి ప్రసన్నతయు సమూహమును వరద వలె దిగివచ్చి మిమ్ములను ఆవరించుచున్నది. మీరు శ్రేష్టమైన వారు, ఎందుకనగా మిమ్ములను విమోచించుటకు దేవాది దేవుడు పరలోకపు విధులను మహిమను విడిచిపెట్టి దాసుని వలె తన్ను తాను తగ్గించుకొనెను. మీ కొరకు సిలువను మోసి తన యొక్క అమూల్యమైన రక్తమును కార్చి ఇచ్చెను కదా. ఆయన ఎంతటి ఔన్నత్యముగా మిమ్ములను చూచి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 35వ వచనం మనం చూస్తే, ఆయన యొక్క సాత్వికము మిమ్ములను గొప్ప చేయును. చూడండి, మిమ్ములను గూర్చి ప్రభువునకు ఒక ప్రణాళికయు స్పష్టమైన ఉద్దేశము కలదు. మీరు ప్రభువు యొక్క క్రియ అయి ఉన్నారు, శ్రేష్టమైన సృష్టి అయి ఉన్నారు, దేవుని యొక్క శ్రేష్టమైన పాట అయి ఉన్నారు. కావున ఎన్నడూ మిమ్ములను చులకనగా ఎంచుకొని చులకన భావమునకు చోటు ఇవ్వకుడి. మీరు అద్భుతమైన వారు, ప్రత్యేకమైన వారు. మందలో ఏదో ఒక సాధారణమైన ఒక గొర్రెగా ఉండేటువంటి స్థితిని విడిచిపెట్టుడి. మంద యందు గల ఒక గొర్రె ఎదుట ఒక చేతి కర్రను చాపినట్లయితే మొదటగా ఒక గొర్రె దాటి వెళ్ళును. ఆ తరువాత మనం చూస్తే దానిని చూసి మిగతా గొర్రెలు కూడాను ఒకదాని వెనక ఒకటి దాటుడుకు ప్రారంభించును. ఆ చేతి కర్రను తీసివేసిన తరువాత కూడా గొర్రెలు మందలో గల స్వభావం చొప్పున గుడ్డితనముగా దాటి వెళ్ళుచూనే ఉంటాయి. ఎందుకని దాడుచున్నాము, దేని కొరకు దాడుచున్నాము అని అవి తలంచి చూడవండి. నేడు అనేకులు అలాగునే జీవితమునందు గల ఉద్దేశమును ఎరగని వారై జీవించుచున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యెజబేలును వెంబడించి మందలుగా విగ్రహ ఆరాధనలోనికి వెళ్ళిపోయిరి. తాము ప్రభువునకు శ్రేష్టమైన ప్రజలము అను సంగతిని మరిచిపోయిరి. ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమను వారు మరిచిపోయారండి. ప్రభు యొక్క ఆ కృప, ప్రభు నడిపించిన విధానము అన్నీ మర్చిపోయారు. అయితే ఏలియా తాను శ్రేష్టమైన వాడు అను సంగతిని గ్రహించెను. కావున ఆకాశము నుండి అగ్నిని దించి యెహోవాయే దేవుడని నిరూపించి చూపించెను. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్ములను ప్రత్యేకమైన వారుగా సృష్టించి గొప్ప ఔన్నత్యమైన అంశములను కాంక్షించుచున్నాడు. ప్రభు కొరకు మీరు వైరాగ్యముతో నిలబడుడి. ఆయన సర్వశక్తిమంతుడు. నీ కొరకు బహుబలమైన కార్యములను జరిగించును నీ ప్రభువు. ఆయన మహిమగల రాజు.
మిమ్ములను మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకొనున్నట్లు ప్రభువారు చేయునుగాక. ఆమేన్. కృప వెంబడి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. కాబట్టి మనం ఆయన పక్షంగా నిలబడాలి. ఏలియా ఏ విధంగా అయితే శ్రేష్టమైన వాడని గ్రహించి అక్కడ నేను శ్రేష్టమైన వాడును, జీవంగల దేవుని సేవకుడును, దేవుని దాసుడును ఏ విధంగా అయితే నిలబడ్డాడో, ఇశ్రాయేలు ప్రజల వలె మరిచి మనం వెళ్ళకుండా ఏలియా వలె ఆ దేవుని యొక్క శాశ్వత ప్రేమను మనము ఎల్లవేళలా మన సమ్ముఖమందు జ్ఞాపకం చేసుకొని ఏలియా వలె ప్రభు యొక్క సన్నిధిలో ఉండుటకు, ఆయనే దేవుడని మనం నిలిచి ఉండుటకు మనము ఆ ప్రకారంగా మనం జీవించాలండి ఏలియా వలె. నేటి ధ్యానమునకై గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఈ యొక్క వాక్యములో మనం చూస్తే మనము యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసమును బట్టి మనము దేవుని కుమారులము అని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. అవునండి, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవా, మమ్మను సృష్టించినప్పుడు శ్రేష్టమైన వారినిగా నీ పోలికలో నీ స్వరూపమందు మమ్ములను చేసినందుకు స్తోత్రములు తండ్రి. మమ్ము లోక ప్రకారముగాను ఆత్మ సంబంధముగాను సృష్టించి మా ఆత్మను నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సంబంధము కలిగి జీవింపచేస్తున్నందులకు స్తోత్రములు తండ్రి. మమ్మలను విమోచించుటకు పరలోక మహిమను వదిలి మిమ్మును మీరు తగ్గించుకొని మాకై సిలువలో నీ అమూల్య రక్తమును చిందించిన తండ్రి స్తోత్రములయ్యా. ఇంత గొప్ప దేవుని చులకన చేయక ఆరాధించు ధన్యత నిమ్ము తండ్రి. యజబేలును వెంబడించిన ఇశ్రాయేలు వారి ఎదుట ఆకాశము నుండి అగ్నిని దింపి నీవే సర్వశక్తి గల దేవుడవని తెలిపిన ఏలియాని బట్టి స్తోత్రముల తండ్రి. నీ స్వరము విని నిన్ను వెంబడించే గొర్రెలముగా మేముండులాగున సహాయము చేసి సత్క్రియలు చేసి నిన్ను స్తుతించే కృపనిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.